హలో అండి. వెల్కమ్ టు చందీస్ కిచెన్. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగ గురించి మీలో ఎంతమందికి తెలుసు? చాలా ఘనంగా ఈ ఉత్సవాలు మొదలవుతాయండి. ఆశ్వీజ మాసంలో పైడితల్లి అమ్మవారికి ఘనంగా ఉత్సవం చేస్తాము. సిరిమానోత్సవం మొదలవడానికి వారం రోజుల ముందు నుండే విజయనగరం అంతా కలకల్లాడిపోతుంది. రాజుగారి కోట వెనుక ఉన్న సంగీత నృత్య కళాశాలలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ పెట్టారండి. రంగురంగుల పువ్వులతో, రకరకాల ఆకారాలతో ఎంతో అందంగా బొమ్మల్ని తయారు చేసి ప్రదర్శన పెట్టారు. ఆ ఫ్లవర్ ఎగ్జిబిషన్ అంతా చూసి తొలేల రోజున మన యాత్ర మొదలు పెట్టేశాం. బాలాజీ జంక్షన్ దగ్గర అఖిల భారత డ్వాక్రా బజార్ అని ఒక చాలా పెద్ద బజార్ పెట్టారండి. అందులో ప్రదర్శన అంతా చూసి అలా మయూరి జంక్షన్ వరకు వచ్చేసరికి ఇక్కడ గాలిలో తేలియాడే కాఫీ జగ్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఒకసారి దాని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి ముఖద్వారం ద్వారా అమ్మవారి గుడివైపు పరుగులు తీసాం. అలా రోడ్డంతా సీరియల్ సెట్లతో కలకల్లాడిపోతుందండి. చూడండి ఎంత బాగా లైటింగ్ వేశారో. అలా రోడ్లో వస్తుంటే ఇక్కడ 4 సిటీ సెంటర్లో కోల్కతా బజార్ ఉంటుంది. అందులో సూపర్ క్వాలిటీ బట్టలు ఉంటాయి, చూసేయండి. మరి పైడితల్లమ్మ గుడి వరకు వచ్చి దర్శనం చేసుకుందామా? దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి అలా సిఎంఆర్ వైపు ప్రయాణం సాగించాం. ఇక్కడ కూడా సిఎంఆర్ వరకు లైటింగ్ వేసారండి. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, కానీ పండగని మరుసటి రోజు మాత్రం తీయడం మొదలు పెట్టేస్తారు. ఇదే మన రైల్వే స్టేషన్ రోడ్ అండి. చూడండి లైటింగ్ సెట్లతో ఎంత కలకల్లాడిపోతుందో. అలా లైటింగ్ అంతా చూస్తూ సిఎంఆర్ వరకు వచ్చేసామండి. అలా సర్కిల్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని ఎన్సిఎస్ రోడ్లోకి అడుగు పెట్టేశాం. తొలేల ఉత్సవం రోజు కూడా చాలామంది ఘటాలు పట్టుకెళ్తున్నారండి అమ్మవారికి. అలా స్ట్రైట్గా వెళ్తుంటే డాబాతోట రోడ్డు అంతా పోలీసులు ఆపేశారండి. అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని చిన్న వీధిలో నుండి మన కన్యకా పరమేశ్వర గుడి వరకు వచ్చేసామండి. ఇక్కడ ఆర్కెస్ట్రా అరేంజ్ చేశారండి. చూడండి పైనుండి పొగమంచు ఎలా పడుతుందో. రాత్రి 12 దాటింది కదా, ఆ మాత్రం ఉండదా మరి. అందులోనే నవంబర్ ఒకటి వచ్చేసింది. గుడి ఎదురుగా ఉన్న గంటస్తంభం రోడ్లో నుండి వెళ్దామంటే అక్కడ పోలీసులు వెహికల్స్ నో ఎంట్రీ అన్నారండి. ఇంకేం చేస్తామని ఒక యూటర్న్ తీసుకొని మసీదు పక్క రోడ్లో నుండి ఉలివీధి రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. మరి ఎక్కడ టర్నింగ్లు తిప్పకుండా స్ట్రైట్గా హుకుంపేట రోడ్లోకి వెళ్ళిపోయి అమ్మవారి సిరిమాను దర్శనం చేసుకొని అప్పుడు గంటస్తంభం దగ్గరకు వద్దామని డిసైడ్ అయ్యాం. దారిలో ఈ టెంపుల్ దగ్గర అన్నదానం చేస్తున్నారు. అమ్మవారి సిరిమాను దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడండి అసలు పండగ మొదలయ్యింది. మీకు ఎప్పుడైనా అమ్మవారి పండుగలో తొలేల ఉత్సవం చూడాలనిపిస్తే సాయంత్రం 6 గంటల తర్వాత గంటస్తంభం దగ్గరికి వచ్చేయండి. అసలు పండుగ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. మొత్తం ఏపీలో జనమంతా ఇక్కడే ఉన్నారనిపిస్తుందండి. ఒక్కసారి గంటస్తంభం చూసారా, లైటింగ్ సెట్టింగ్తో ఎంత వెలిగిపోతుందో. ఒకసారి టైం చూడండి, అర్ధరాత్రి 12:15. ఈ జనానికి ఆ టైంకి ఏమైనా సంబంధం ఉందండి? ఈ జనాల మధ్యలో బండి తోసుకుంటూ వెళ్ళాం కదా, అందుకే పార్కింగ్లో పక్కన పెట్టేసి అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. గంటస్తంభం ఎదురుగా అమ్మవారి టెంపుల్ వైపు ఉన్న రోడ్లో లైటింగ్ సెట్టింగ్ చూడండి. ఇది ఎంట్రన్స్ గేట్. ఎంత చక్కగా డిజైన్ చేశారు కదా. ఇంక ఈ జనం చూసారా, నడుచుకుంటూ అయినా వెళ్ళగలమో లేదా అని డౌట్ వచ్చింది. అలా నెమ్మదిగా పాదయాత్ర మొదలు పెడితే దారిలో కొబ్బరికాయలు, రకరకాల పువ్వులు అమ్మకాలు మొదలైపోయాయండి. నెమ్మదిగా ఈ జనాలందరినీ తోసుకుంటూ లైటింగ్ సెట్టింగ్ అంతా చూస్తూ నడక సాగించామండి. ఈ తొలేల ఉత్సవంలో మాత్రం ప్రతి ఒక్కరు హార్న్ కొనుక్కొని గోల పెట్టేస్తారు. అదిగో చూడండి, పులివేషం వేసుకొని వెళ్ళిపోతున్నారు కదా. అతను పిలిచి మరి మా ఆయన పులివేషం వేయించారు.
అబ్బబ్బబ్బా! ఈ గోలలో ఇంకా పులి వేషం డప్పులు ఏమనిపిస్తాయండి. ఆ పులి కూడా వెళ్ళిపోయింది ఆడలేక. అలా గుడివైపు నడుచుకుంటూ వస్తుంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలన్నీ గుర్తొచ్చాయి ఇవన్నీ చూస్తుంటే. ఈ కాఫీ కప్పులు చూసారా? టీ కాఫీలు అలవాటు లేని వాళ్ళు కూడా వీటిని చూస్తే ఒక్కసారైనా ఇందులో వేసుకొని తాగాలనిపిస్తుందండి. అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ కాలం పిల్లలకు ముగ్గులు వేయడం రాదు కదా, అందుకనే స్టిక్కర్లు కూడా అమ్మేస్తున్నారు. ఈ బొమ్మలన్నీ చూసుకుంటూ వెళ్తుంటే మా చిన్న పాపని కొనకుండా ఆపడం నా వల్ల కాలేదండి. ఇతను చూసారా వాటర్ బబుల్స్ ఎలా ఊదేస్తున్నారో. సరే ఆడుకోవడానికి బాగున్నాయి, మనం కూడా ఒకటి కొందామని తీసుకుంటే వాళ్ళు ఏ టెక్నిక్ యూజ్ చేశారో తెలియదు కానీ మనం మొదలు పెట్టేసరికి ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. సేమ్ అతను ఎలా ఊతున్నారో అలాగే ట్రై చేస్తే రెండోసారి స్టార్ట్ అయ్యే బబుల్స్ రావడం. ఇప్పుడు గేమ్ చేంజ్ అయిందండి. ముందు కొన్ని హార్న్ పక్కన పెట్టేసి బబుల్స్ ఊతూ మళ్ళీ నడక మొదలు పెట్టాం. ఈ తొలిల ఉత్సవంలో మాత్రం మా ఆయన చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేశారండి. అలా కొద్దిగా ముందుకు నడుస్తూ వస్తే ఒక మనిషి గాంధీ తాత వేషం వేసుకొని బొమ్మలా నిలబడ్డారు. మా చిన్నమ్మాయి చూసారా, అక్కడ బొమ్మలు కనబడితే అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు వద్దులే, రిటర్న్లో వచ్చేటప్పుడు కొనుక్కుందామని ఆ మాట ఈ మాట చెప్పి నెమ్మదిగా అక్కడ నుండి సైడ్ చేసేసాం. అలా కొద్దిగా ముందుకు వచ్చేసరికి చిన్న చిన్న సామాన్లు ఎంత ముద్దుగా కనిపించాయో. ఈ మధ్య యూట్యూబ్లో మినియేచర్ కిచెన్ చేస్తున్నారు కదండి, వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. దారిలో అన్నీ చూస్తూ అలా నెమ్మదిగా అమ్మవారి గుడి వరకు రీచ్ అయిపోయాము. మా పెద్దమ్మాయి మా శ్రీవారు చూసారా, వెనకాతలు మేము వస్తున్నామా లేదని కూడా చూడకుండా ఎలా వెళ్ళిపోతున్నారో. నేను శైలజ మూవీలో హీరోయిన్ ఫ్యామిలీ అంతా అన్నవరం టెంపుల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్నగారు తప్పిపోయారని మైక్లో అనౌన్స్మెంట్ చేయించేస్తారు కదా, నాకు కూడా అలా చేయించాలనిపిస్తుంది. అలా ఆ మాట ఈ మాట చెప్తూ గుడి వరకు వచ్చేసాం. ఇదిగోండి ఇతనే సిరిమాన్ పైన కూర్చునే పూజారి గారు. ఇదిగోండి ఇదే మన మెయిన్ రోడ్లో ఉన్న పడితల అమ్మవారి గుడి. ఇందాక మనం చూసేది రైల్వే స్టేషన్లో ఉన్న అమ్మవారి గుడి. సిరిమానోత్సవం తర్వాత ఉయ్యాల కంబాల తెప్పోత్సవం అని 3 వారాలు ఈ పండుగ కొనసాగుతుంది. ఇక్కడ గుడి ఎదురుగా అమ్మవారికి పసుపు కుంకుమలతో కూడిన ఘటాలను ఊరేగిస్తున్నారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఘటాలన్నీ అమ్మవారి గుడిలోకి పంపించేశారండి. పోలీసులు మాత్రం భారీగా ఉన్నారండి, జనం కూడా అదే విధంగా ఉన్నారు. ఈ జనాలను చూసి బెదిరిపోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేము, ఇంకెప్పుడైనా వద్దామని చెప్పి బయట నుండి అమ్మవారికి దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ పెట్టారండి. అప్పటికప్పుడు తీసి చాలా ఫ్రెష్గా ఇస్తున్నారు. అది తల ఒక గ్లాస్ తాగేసి ఇంక మొదలైపోయాం. మా చిన్న పాప చూసారా, పులి వేషం ఎలాగో వేయలేదని పులిబొమ్మ కొనేసి తగిలించేసుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ట్రాఫిక్లో నుండి ఇంటికి చేరుకోవడానికి ఇంకో గంట పట్టిందండి. నెమ్మదిగా వీళ్ళందరినీ తప్పించుకొని ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి 2 అయ్యింది. మళ్ళీ మరుసటి రోజు సిరిమాన్ కదండి, సిరిమాన్ దర్శించుకోవడానికి సాయంత్రం కంగారుగా బయలుదేరిపోయి వచ్చామండి. ఇదిగోండి ఇదే సిరిమానోత్సవం. ఇందాక చూసాం కదా, ఆ చెట్టుపైనే పూజారి గారిని కూర్చోబెట్టి గుడి నుండి కోట వరకు 3 సార్లు తిప్పుతారండి. ఈ సిరిమాన్ చూడడానికి జనం వస్తారు, ఎక్కడి నుండి వస్తారో తెలియదు కానీ ఇందులో నుండి తప్పించుకోవాలంటే తాతలు దిగి రావాలి. ఆ పైన కూర్చున్న పూజారి గారు మాత్రం అమ్మవారి తోడున్నట్టు ఎంత ధైర్యంగా కూర్చుంటారో. ఈ సిరిమానోత్సవం సంవత్సరానికి ఒకసారి చేస్తారు కానీ చాలా ఘనంగా జరుపుతారండి. ఈ సిరిమానోత్సవం అయిపోయిన తర్వాత మంగళవారం రాత్రి గంటస్తంభం వెనకాతలో ఉన్న రాజు స్టేడియంలో భారీ బాణసంచాతో పండగను ముగిస్తారు. ఇదండి మన విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాలు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.